ఒంగోలులోని అవినీతి నిరోధక శాఖ ఏసీబీ శనివారం వినుకొండ మున్సిపాలిటీ రెవెన్యూ అధికారి మరియు దర్శి మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ అయిన యాదాల మహేశ్వరరావుపై తన తెలిసిన ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఏసీబీ అవినీతి నిరోధక చట్టం 1988 2018లో సవరించినదిలోని సెక్షన్లు 13, 2 మరియు 13 బి కింద క్రైమ్ నంబర్ 1/RCA-ACB-ONG/2026 కింద కేసు నమోదు చేసి ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. 5 చోట్ల ఏకకాలంలో సోదాలు దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు జనవరి 31, 2026న నిందితుడికి మరియు అతని బంధువులకు సంబంధించిన దర్శి, నరసరావుపేట మరియు సత్తెనపల్లిలోని 5 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల సమయంలో అధికారులు ఆస్తిపత్రాలు మరియు ఆర్థిక రికార్డులతో సహా నేరారోపణకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.